అడ్డు అదుపు లేకుండా సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడితనం ఎక్కువైందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజ హితం కోసం ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్లకు వ్యక్తిగత అజెండాలు సరికాదని తెలిపారు. వ్యక్తిగత కక్షల కోసం పోరాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మాక్ అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రతిభ ఎంతో బాగుందని, తమ పాత్రను సమర్థంగా నిర్వర్తించిందని అభినందించారు. ఆకాశమే హద్దుగా ఆడపిల్లలు ఎదగాలని సీఎం సూచించారు. అసెంబ్లీ అదరగొట్టారు. మామూలుగా నేను అసెంబ్లీలో కూడా వాచ్ చేస్తా ఉంటాను. మీరు మామూలుగా చెయ్యలేదు. మిమ్మల్ని చూస్తే ఇదే నేను ఎప్పుడు కోరుకుంటాను. అసెంబ్లీ ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాం. చాలా సార్లు మా ఎమ్మెల్యేలకైతే నేను శిక్షణా కార్యక్రమాలు కూడా పెట్టా. కానీ చాలా తక్కువ సమయంలో మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క ఇది చూస్తే వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మరొక్కసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇటీవల కాలంలో మన ప్రధానమంత్రి గారు ఈ యొక్క సంవిధాన్ దివస్ని జరుపుకోవాలని ఒక కార్యక్రమానికి పిలిపించాడు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం. దీనికి ఎందుకంటే ఒక బాధ్యత రావాలి, ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రావాలి, అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ రాజ్యాంగం రాసుకునేది మన కోసరం మనం రాసుకున్న రాజ్యాంగం ఇది చూసినప్పుడు నేను 28 సంవత్సరాల్లో ఎమ్మెల్యే అయ్యాను. నేను ఆ రోజు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ కాదు. అయితే నేను ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేయడం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా. అందుకే నేను ఒకసారి ఆలోచించి అప్పట్లో మా వైస్ ఛాన్సలర్ నన్ను పిలిచి, మీరు లెక్చరర్ గా చేరతానంటే యూనివర్సిటీ లెక్చరర్ గా చేరండి అని అడిగాడు. లెక్చరర్ గా చేరితే అన్నింటికంటే ఈజీ జాబ్. మామూలు టీచర్ అనే ఎక్కువ చదువు చెప్పాలి, కానీ యూనివర్సిటీలో ఎక్కువ రీసెర్చ్ ఉంటుంది. ఒక 2-3 గంటల క్లాసులు ఉంటాయి, మిగిలినప్పుడంతా రీసెర్చ్ ఉంటుంది. నేను పోటీ చేయను, నేను ఎమ్మెల్యే అవుతున్నాను ఆ రోజు చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయి, నేను ఊహించలేదు నీ సమాధానం అంటే, అవునండి రేపు ఎలక్షన్స్ వస్తున్న 78లో నేను పోటీ చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చి మీకు కనపడుస్తానని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఆ రోజు చెప్పాను. అక్కడి నుంచి ఒక ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నేను ఎమ్మెల్యే కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావాలి. నేను ఎప్పుడు స్టూడెంట్ గా హ్యాపీగా తిరుగుతూ ఉండేవాడిని. 2nd ర్యాంక్ నాది క్లాస్ లో కూడా. అయితే నేను ఆలోచించింది, నేను గాని రాజకీయాలకు వస్తే ఐఏఎస్ ఆఫీసర్ని కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను. దట్ వాజ్ మై విజన్. అయితే విజన్ ఉంటే సరిపోదు, మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలందరూ. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే ఆలోచన మీకు రావాలి, నిరంతరం శ్రమ చేయాలి. అందుకే మీరు చూస్తే ప్రతి ఒక్కరికి సంక్షోభాలు రాకుండా ఉండవు. ఏ సంక్షోభం వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతే అది సాధ్యం అవుతుంది. అందుకే ఈరోజు నేను 9వసారి ఎమ్మెల్యేగా అయ్యాను. అంటే 45 సంవత్సరాలు. ఇక్కడుండే స్పీకర్ని మీరు చూస్తే ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా అయ్యాడు. ఇంకొక పక్క నేను 30 సంవత్సరాల్లో మంత్రి అయ్యాను, 45 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యా, 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా. మీరు అతి చిన్న వయసులో, నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించాను. నేను ఫస్ట్ టైం అన్నా అటు ఇటు అనుకున్నాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే టోటలీ కాన్ఫిడెంట్. ఒకప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. ఈరోజు అలాంటి ఒక నమ్మకం మీ అందరిలో కనపడుస్తూ ఉంది, ఆత్మవిశ్వాసం కనపడుస్తూ ఉంది. ఆ ఎమ్మెల్యేలు చాలా మందిని చూశారని తడబడేవాళ్ళు, మీరు ఒక్కరు కూడా తడబడడం లేదు. నేను పైన కూర్చొని వాచ్ చేస్తా ఉన్నా, నేను అదే పనిగా అందరినీ చూశాను. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మీ కాన్ఫిడెన్స్ కి మరొక్కసారి అభినందిస్తున్నా. మామూలు కాన్ఫిడెన్స్ కాదు ఇది.